ఇది గాక మరేమనేది కూడా రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. లైక్ 2 కార్ల పార్కింగ్ కావాలంటారు కొంతమంది. వెంటిలేషన్ ఎక్కువ కావాలంటారు. కార్నర్ ఫేసింగ్ అంటారు. ఇంకేదైనా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఇది అని చెప్పలేము. కస్టమర్‌కి తనకున్న అనుభవాలు బట్టి, తనకున్న రిక్వైర్మెంట్స్ బట్టి మనకి చెప్తూ ఉంటాడు. మనకి ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది. ఇలా రిక్వైర్మెంట్స్ బేస్ మీద మేజర్‌గా ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం సార్ట్ ఔట్ చేసుకొని ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే టక్కుమని ఒక 5-6 బెస్ట్ ప్రాపర్టీస్ చెప్పేలాగా మనకి ఒక లిస్ట్ అనేది ప్రాపర్‌గా ప్రిపేర్ అయి ఉండాలి. అది మన బ్రెయిన్‌లో ఉండాలి. పక్కాగా ఐడియా ఉండాలనమాట. సో ఇది ఎంటైర్లీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ప్రాపర్టీస్ యొక్క లిస్ట్ క్రియేట్ చేసుకోవడమే. ఇదే చాలా టఫెస్ట్ జాబు, కష్టమైంది. ఎందుకంటే మీరు కొత్త ఏజెంట్ ఎవరైనా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి వెళ్ళి నేను ఇంటి వీడియో తీస్తాను, నా దగ్గర కస్టమర్ ఉన్నాడు, నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టరు. మోస్ట్లీ కొన్ని వెంచర్స్‌లో కదా అసలు ఏజెంట్‌లకి ఎంట్రీ కూడా ఉండదు. అక్కడ బిల్డర్ చెప్తే గానీ మనం లోపలికెళ్ళే సిట్యుయేషన్ లేదు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ప్రాపర్టీస్ యొక్క లిస్ట్ మాత్రం పూర్తిగా తయారు చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఇదే మేజర్ టాస్క్ అనమాట.